ఆసియాలో అతిపెద్ద ఆటో నగర్గా పేరుగాంచిన విజయవాడ ఆటో నగర్ ఐలా ఎన్నికల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఎన్నికలపై మాజీ చైర్మన్ సుంకర దుర్గా ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న వారికే నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే ఐలా మరింత అభివృద్ధి చెందుతుంది అని అభిప్రాయపడ్డారు. విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో ఆటో నగర్ కార్మికులు యాజమానుల ఓటు కీలకము అంటున్న సుంకర దుర్గా ప్రసాద్తో మా ప్రతినిధి అబ్దుల్ అలీ ఫేస్ టు ఫేస్. లోని అతిపెద్ద ఆటో నగర్ ఐలాకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సంబంధించి కూడాను అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఐలాను ఏర్పాటు చేశారు. ఐలాకు సంబంధించి సుదీర్ఘంగా ప్రయాణం చేస్తున్న ప్రసాద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఐలాకు ఉద్దేశం ఏంటి? ఇన్ని సంవత్సరాల తర్వాత ఐలాకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి, ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే అసలు ఐలా అనేది విజయవాడ ఆటో నగర్కి ఏం చేస్తుంది? ఐలా అనేది అంటే యాదలేక్ మున్సిపల్ కార్పొరేషన్ అండి. ది నోటిఫైడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇండస్ట్రియల్ సర్వీస్ సొసైటీ దీని పేరు. అంటే ఇది ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ అయితే పబ్లిక్కి ఏదైతే సేవ చేస్తుందో అదే సేవ మా ఫ్లాట్ ఓనర్స్, మా యజమానులకి సొంతంగా. ఎందుకంటే ఆ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ చేయలేరు కాబట్టి ఆ పనులన్నీ మేమైతే సొంతంగా చేసుకుంటామనే ఉద్దేశంతో మాకు ఐలా ఫామ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ద్వారా ఐలా స్టార్ట్ అయింది 2002 నుంచి కంటిన్యూ అయింది. ఇవాళ ఇది ఆల్రెడీగా మనకి 4వ ఎలక్షన్ ఐలా ఎలక్షన్ జరగడం జరుగుతుంది. 5వ తారీఖు 4 సార్లు అయిపోయింది. మరి ఎవరు వీలైనంత వరకు వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పోయారు. కొంతమంది వచ్చి కొంత రకాల పనులు చేసుకుంటూ పోయారు. ఇంకా చాలా పనులు. మంచినీళ్ళ సమస్య అనేది ప్రధానంగా మనకి ఆటోనగర్లో ఉంది. దాని నిమిత్తం ఇంతకుముందు టర్నంలో నేనున్నాను కాబట్టి ఒక ఎంపీ గారిని పట్టుకొని, తెలుగుదేశం ఎంపీ గారిని పట్టుకొని 3,30,00,000తో చక్కటి ట్యాంక్ కట్టడం జరిగింది. అందులో ఆర్ఓ ప్లాంట్ కూడా డైలీ అంటే గంటకి 6,000 లీటర్లు వచ్చి ఆర్ఓ ప్లాంట్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే మా చెన్నూరు అయిపోయి దిగిపోవడం వల్ల తర్వాత అధికారులు వాళ్ళకు సమన్వయం లోపం ఉండి ఆ పైప్ లైన్ ఎలా ఇవ్వాలో డిజైన్ తెలియక ఆగిపోవడం జరిగింది. రాగానే 4 నెలలు 5 నెలల ముందు మొట్టమొదటగా ఈ మంచినీళ్ళు అనేది ఆ జవహర్లాల్లో ఉన్న అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మా నాయకుడు అన్ని శివనాయక్ సారు. అట్లా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇదివరకు ఎప్పుడు లేదంటే మనకు చెత్త ఇదివరకు ఏంటి మున్సిపల్ కార్పొరేషన్ చెత్త ఎక్కడ ఇస్తే అక్కడ మేము వేయాలి. అది జీవో 480 జీవో మా దగ్గర ఉంది. ఆ జీవో ప్రకారం అయితే వచ్చిన ఎవరు కమిషనర్ వచ్చినా ఆయన ఇబ్బంది పెడుతున్నాడు. ఇది ఆ చెత్త వేయకుండా ఇప్పుడు 350 టన్నులు చెత్త ఉంది మన దగ్గర. చేసిన చిన్ని గారు, గద్దె రామ్మోహన్ గారు పట్టాభి గారి దృష్టికి తీసుకెళ్తే పట్టాభి గారు ఇమ్మీడియట్లీగా స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి ఆయన కూడా సొంతగా అవసరమైతే మేము కూడా వస్తామని వచ్చి ప్రయాణం చేసి ఈ 350 టన్నుల చెత్తని మొన్న 3వ తారీఖుకి క్లీన్ చేయడం జరిగింది ఆటోనగర్ నుంచి. అయినా ఇంకా మళ్ళీ డైలీ వచ్చే చెత్త మళ్ళీ 20 టన్నులు 30 టన్నులు ఉంటానే ఉంటుంది. డైలీ మనకు 12 టన్నులు చెత్త వస్తుంది విజయవాడలో. ఈ చెత్త అంటే ఆటోనగర్ వరకు ఆటోనగర్ చెత్తను మరి తీసుకెళ్లే అవకాశం లేక ఈ వెనక పడిపోయి మనం ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయింది. డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు చాలా ఇబ్బంది. ఎందుకంటే ఇది 2004లో నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పుడు మన రామారావు హయాంలో ఒక జన్మభూమి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో చాలా వరకు డ్రైన్లు మేము కట్టుకున్నాం. అప్పుడు అంటే సొంతగా మేమే కట్టుకున్నాం. ఆ డ్రైన్లు ఇప్పుడు సుమారుగా ఈ 30 ఏళ్ళు దాటిపోవడం వల్ల ఆ కెపాసిటీ సరిపోవట్లా. అంటే అప్పుడున్న పబ్లిక్కి ఇప్పుడు 34-40 వేలు ఉంటే కూడా 90 వేలు జనం ఉన్నాం కాబట్టి సరిపోవట్లేదు. కాబట్టి ఆ డ్రైన్లు కొంచెం ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. అట్లా గుడ్డితో పాటు డ్రైన్ పూర్తి చేస్తామని చెప్పాం. డ్రైన్తో పాటు రోడ్డు వేస్తామని చెప్పాం. ఆ డ్రైను రోడ్డు పని మొదలైంది. ఇప్పుడు అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఆగింది, కానీ లేకపోతే రాజకీయాలకు సంబంధం ఉందా? ఇది ఇండివిజువల్గా రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. ఇది ఇండిపెండెంట్ బాడీ, గవర్నింగ్ బాడీ. ఈ బాడీ ఎవరి పరిపాలన ఉంటే వాళ్ళతోనే ప్రయాణం చేస్తాం. అయితే ప్రభుత్వం ముఖ్యం. ప్రభుత్వం ముఖ్యం. అది పనిచేసే ప్రభుత్వం కాదనేది ముఖ్యం. ఏ ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వంతోనే ఆటో జనం ఉంటారు. 90,000 మంది మేము ఉన్నామంటే మా ఇళ్లలో 4-5 తప్పున 6 తప్పున ఇంట్లో సుమారుగా 5 లక్షల మంది విజయవాడలో పాపులేషన్ ఉంది. 4 కాన్స్టిట్యున్సీల్లో 3 కాకుండా 4 కంకిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా మా జనం ఉన్నారు. మేమందరం చెప్పి ఎవరు బాగా హెల్ప్ చేస్తున్నారో, ఎవరు మాతో బాగా ఉన్నారో వాళ్ళకి చెప్పి కంపల్సరీగా ఓటింగ్ చేస్తాం. ఎందుకంటే ఆ ప్రాధాన్యత ఎంపీ అనేవాళ్ళు మాత్రం 100% మేము గెలిపిస్తే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 4 నియోజకవర్గాలు మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఎంపీకి ఆటోనగర్ నుంచి మా ఇళ్లలో కానీ మా పిల్లలకి అని చెప్పి మీరు కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే ఎంపీ లాడ్స్ తెచ్చుకున్నాం, ఇంతకుముందు కూడా తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా చిన్ని గారు వచ్చిన ఆయనతో కూడా మనం ఈ మధ్యన మాట్లాడాం. నా ఫండ్స్ నుంచి మీకు ఏం కావాలి చెప్పండి, మీకు వెహికల్స్ కావాలా, ట్రాక్టర్లు కావాలా, లేకపోతే మిషనరీ కావాలా, అవి కూడా మీకు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన చిన్ని. మంది వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో కలిసి ఆటో నగర్ వద్ద నుండి 99 వరకు అబ్దుల్ అలీ. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన